కళానిధి గారు ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది మైనర్‌గా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి లేదా వాళ్ళ అన్నయ్య వాళ్ళు మేజర్‌గా ఉంటారు. అయితే ఈ చిన్నగున్న మైనర్ అబ్బాయికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉంటదో, ఆయన కన్సర్న్ లేకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అలాంటప్పుడు ఈయనకు రావాల్సిన వాటా ఏదైతే భూమి ఉంటదో, ఆ భూమిని దక్కించుకోవాలంటే ఎలాంటి కేసులు, ఎలాంటి న్యాయపరమైన ఈ పరిష్కారం? అమ్మాయైనా, మైనర్ అయినా, మేజర్ అయినా వారసత్వం అంటారు. దాన్ని లీగల్ హెయిర్స్ అంటారు. ఓకే. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారముగా హ్మ్. దాంట్లో వాటాలనేది అందరికీ సరి సమానంగా ఇవ్వాల్సిందే. ఓకే. దాంట్లో మళ్ళీ క్లాస్ 1 ఎయిడ్స్, క్లాస్ 2 యాగ్నెట్స్, కాగ్నెట్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. దాంట్లో మైనర్ అయినా తర్వాత అయినా మేజర్ అవుతుంది. మైనర్ అయితే తర్వాత మేజర్ అవ్వదా? అవుతది. నా మేజర్ అయిన తర్వాత ఇవ్వవా ఇవ్వాలి. ఆస్తి? ఇవ్వాలి. నేను ఇవ్వను, నువ్వు మైనర్‌లో ఉన్నావు అంటే కాదు. గార్డియన్ పెట్టుకోవాలి. గార్డియన్ పెట్టుకొని గార్డియన్ ద్వారా నువ్వు సంతకాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రాపర్టీ ఏమైనా ఉందంటే డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టాలంటే నువ్వు ఒక గార్డియన్ అపాయింట్ చేసుకొని గార్డియన్ ప్రకారంగా నువ్వు పోరాడితే నీ ఆస్తి నీకు ఒకవేళ వీళ్ళు ఇవ్వనంటారు. నువ్వు మైనర్ నీకు ఇవ్వను అని వీళ్ళు గొడవ చేస్తే ఆ అమ్మాయి ఒక గార్డియన్ని అపాయింట్ చేసుకొని గార్డియన్ ద్వారా సంతకం పెట్టించి కోర్టులో పోరాడితే ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా ఆస్తి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎందుకంటే చెప్తున్నా, ఇది వారసత్వపు ఆస్తి, ఇది లీగల్ హెయిర్స్. అమ్మాయి కూడా మీలో ఒక మనిషే, బయట మనిషి కాదు కదా. కాదు. మైనర్ అయినా మేజర్ అయినా మీ మనిషే కదా, మీ ఫ్యామిలీ మెంబరే కదా. మరి మీ ఫ్యామిలీ మెంబర్లో మీ అమ్మాయికి అన్యాయం చేసి మీరు ఆస్తులు పంచుకుంటారా? మరి ఆ అమ్మాయికి ఇవ్వరా? ఇవ్వాలి. అమ్మాయికి సంతకం లేదంటే గార్డియన్ పెట్టుకుంటది. గార్డియన్ ద్వారా సంతకం పెట్టించి ప్రాపర్టీ గురించి అడుగుతుంది. తప్పే ఉంది దాంట్లో. ఇవ్వకపోతే ఖచ్చితంగా అమ్మాయి కూడా వచ్చే ఆస్కారం ఉంది. దాంట్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందుకని చెప్తా, ఇది హిందూ సక్సెషన్ యాక్ట్లో క్లాస్ 1 ఇయర్స్ వస్తారు. అందరూ వరుసగా వస్తారు అందరు కూడా. ఆ క్లాస్ 1 ఇయర్స్ లో ఈ అమ్మాయి కనుక మైనర్ అయితే ఈ అమ్మాయి కూడా ఆస్కారం ఉంది, ప్రాపర్టీ వస్తుంది. రాదని డౌటే లేదు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఈరోజు మనం సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ సార్ గారితో మాట్లాడి ఇన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మీ క్వశ్చన్స్ని నేను సార్తో మాట్లాడి మళ్ళీ ఆ పరిష్కారాలు ఎలా ఉంటాయో సార్తో మాట్లాడి ఖచ్చితంగా తెలుసుకుంటాను. సో థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మాకు విలువైన సమాధానాలు చెప్పారు. సో మరొకసారి మళ్ళీ మా వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్కి మీ దగ్గర నుంచి సమాధానాలు కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.